హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాండ్రెంగ్ల శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరైతే బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు అయితే వంకాయ బఠానీ కర్రీ అయితే చేయబోతున్నానండి. ముందుగా అయితే నేను ఓవర్ నైట్ అంతా బఠానీలు అయితే నానబెట్టేసుకున్నాను. సో తర్వాత అయితే ఉప్పు నీళ్ళలో వంకాయలు అయితే కట్ చేసేసి వేసేద్దామని ఆనియన్స్, చిల్లీస్, టమాటాస్ తీసుకున్నానండి. ఒక ఆనియన్, 5 చిల్లీస్, 4 టమాటాస్ తీసుకొని ముందుగా అయితే స్టవ్ అయితే వెలిగించి స్టవ్ మీద కుక్కర్ని అయితే పెట్టాను. అందులో అయితే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేయాలండి. సో కొంచెం కూరకు ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో ఆయిల్ అయితే హీట్ అవనిద్దాం. సో తర్వాత అయితే పోపులు అయితే వేసుకోవాలండి. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపేసిన పోపు దినుసులు అయితే వేసుకోవాలి అందులో. సో తర్వాత అయితే ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు కూడా వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. బాగా గోల్డెన్ షేడ్లోకి వచ్చే వరకు చిన్న సిమ్లలో పెట్టి బాగా అయితే ఫ్రై అయితే చేసేసుకోవాలి. బాగా ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోవాలండి. ఎక్కడ కూడా పచ్చిగా లేకుండా మొత్తం అన్నీ ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, అది గరం మసాలా అయితే రెడీ చేసేసుకున్నానండి మిక్సీలోని. సో తర్వాత అయితే ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి. సో తర్వాత అందులో ఈ మసాలా ముద్దనైతే వేసి ఎక్కడ కూడా పచ్చివాసన లేకుండా మొత్తం అంతా కూడా నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత 4 టమాటాస్ తీసుకున్నాం కదా, అయితే నీట్గా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ టమాటాస్ కూడా ఈ మసాలాలు అయితే వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. కూరకు సరిపడినంత సాల్ట్ కూడా వేసి మనమైతే టమాటీల్లో వేసి మనమైతే ఫ్రై చేసుకోవాలండి. మెత్తగా టమాటీలన్నీ స్మాష్ అయిపోతాయి. సో ఇంకా సాల్ట్ పడుతుందని నేనైతే ఇంకో స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. సో తర్వాత అయితే కొంతసేపు అయితే సిమ్లలో పెట్టి టమాటీలన్నీ కూడా బాగా మగ్గనిద్దాం. బాగా దగ్గరికి అయితే మగ్గిపోయి తర్వాత వంకాయ ముక్కలు అయితే వేసేసుకున్నాను. వేసుకొని బాగా నీళ్ళు ఎక్కడ కూడా వాటర్ లేకుండా వాటర్లోని వంకాయలన్నీ తీసి ప్యాన్లో అయితే వేసేస్తాను. బాగా అయితే కలుపుకోవాలండి. దాంట్లో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఎందుకంటే పసుపు మన హెల్త్కి మంచిది కదా, అందుకని పసుపు ప్రతి కూరలో కూడా మనం పసుపు అయితే యాడ్ చేసుకుంటే మనకు చాలా మంచిది. సో నేనైతే మొత్తం అంతా కలిపేసుకొని కొంతసేపు అయితే మూత పెట్టానండి. వంకాయలన్నీ కూడా బాగా మగ్గిపోవాలి. ఎక్కడా కూడా పచ్చివాసన లేకుండా మొత్తం అన్నీ కూడా ఫ్రై అయిపోవాలి వంకాయ ముక్కలన్నీను. సో తర్వాత నేనైతే నైట్ అంతా నానబెట్టిన ఉంటాయి కదండి బఠానీలు, వాటిని అయితే 4 విజిల్స్ అయితే పెట్టేసుకొని అవి కూడా ఇందులో అయితే వేసానండి. వాటర్ తీసి బాగా అయితే కలిపేసుకోవాలి. కారం అయితే 2 టేబుల్ స్పూన్ కారం అయితే పడుతుందండి. ఇంకా ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా వేసుకుని, నేనైతే ఇంకో కొంచెం ఎక్స్ట్రా వేసాను. తర్వాత అయితే కొంచెంసేపు కలిపి తర్వాత 1/2 లీటర్ వాటర్ అయితే ఇందులో వేసుకోవాలండి. 1/2 లోటాతో వాటర్ వేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలి నీట్గా. కారం కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని మనం అయితే కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి. నేను 3 విజిల్స్ అయితే పెట్టాను. 3 విజిల్స్ అయితే వచ్చేసేయండి. తర్వాత అయితే స్టవ్ అయితే ఆపేసి సో తర్వాత మూత అయితే తీసాను. తీసి చూడండి మొత్తం అంతా కూడా వంకాయ ముక్కలు అవన్నీ కూడా బాగా అయితే కుక్ అయిపోయి ఇందులోనైతే కొంచెం జీలకర్ర పౌడరు, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా కూడా వేసి బాగా అయితే కలుపుకోవాలి. కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. స్మెల్ అయితే భలే వస్తుంది. సో గరం మసాలా కూడా కొంచెం అయితే వేసి మొత్తం అన్నిటినీ కలిపి బాగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. మొత్తం అంతా కలిపేసుకొని కొంతసేపు అయితే ఉడకనిద్దాం. చాలా బాగుందండి. స్మెల్ అయితే కూడా చాలా బాగా వచ్చింది. సో మీకు కూడా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో ముందుకు వస్తాను. ఓకేనా? బాయ్.